పవన్ దూకుడు చూస్తుంటే అటో ఇటో తేల్చుకునేటట్టు ఉంది. ఒకటి చంద్రబాబు నాయుడు విషయంలో అటో ఇటో తేల్చుకునేదే. వంతాడు కావాలి, అది పవర్లో, సీట్లలో, భవిష్యత్తులో కూడా. అంటే రేపొద్దున మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, అలాగే ఎమ్మెల్సీలు అన్నిట్లో కూడా వంతాడు కావాలని తేల్చి చెప్తున్నారు. తెలుగుదేశానికి జనసేన అవసరం ఉంది, జనసేనకి తెలుగుదేశం పార్టీ అవసరం లేదు. తెలుగుదేశం లేకపోయినా ఇదో 15-20 గెలిచేస్తుంది. తెలుగుదేశం పాతికిస్తే వాళ్ళు 20 గెలిచే కంటే సింగల్గా పోటీ చేసినా 20 గెలవగలదు. కాబట్టి అదే 60 ఇస్తే కనుక 40 దాకా గెలవగలం అన్నటువంటిది జనసేన నమ్మకం. 40-50 దాకా గెలవగలం అన్నటువంటి ఇక్కడ సమస్య అదైంది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తుంటే క్లారిటీ వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఏమీ తేల్చట్లేదు. ప్లస్ ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థులను తేల్చుకోమని చెప్పేసినటువంటి పరిస్థితి. ఈ దశలో భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అమీ తేల్చుకోబోతున్నారంటే అవునన్న సంకేతాలే ఉన్నాయి. ఇక పొత్తుంటారా లేదా, లేకపోతే తను సింగిల్గా పోటీ చేస్తానంటాడా, అదే తను తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళిపోతున్నట్టు ఢిల్లీ వేదికగా ప్రకటించి మరొక సంచలనం సృష్టిస్తారా, భారతీయ జనతా పార్టీతో దూరం అని చెప్తారా చూడాల్సి ఉంది.